హలో నమస్తే మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారెవాలో వ్యాలంటైన్స్ స్పెషల్కి స్వాగతం సుస్వాగతం. నాతో పాటు నా వ్యాలంటైన్ ఎవరో కాదు, నా శ్రీమతి రాగిణి. ఇద్దరం ఈరోజు జంటగా ఎందుకు వచ్చామో తెలుసా? జంటగా వంట చేస్తే రుచి మరింత పెరిగిపోతుంది. కాబట్టి చూస్తూనే ఉండండి మా వ్యాలంటైన్ స్పెషల్. మరి ఈరోజు వ్యాలంటైన్ స్పెషల్ కదా, మరి వీళ్ళందరికీ ఏం స్పెషల్ చేసి చూపిద్దాం? రోజు మీరే కదండి వంట చేసేది ఇంట్లో. ఈరోజు నేను మీకోసం స్పెషల్గా ఒక మిల్క్ షేక్, దట్ ఈస్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్. మీకు చాలా ఇష్టం అని నాకు తెలుసు కదా, సో అది నీకు చేసి నాకు చాలా ఇష్టం. కానీ రోజు షోలో వంట చేస్తాను, మరి ఇంట్లో కూడా వంట చేస్తాను అందరికి చెప్పాలా? కానీ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ నిజంగా నాకు చాలా ఫేవరెట్. ఎందుకంటే ఎవ్వరు పడితే వాళ్ళు చేస్తే తాగను, ఓన్లీ మా ఆవిడ చేస్తేనే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తాగుతాను. ఎందుకంటే ఆ చేతిలో కొంచెం మ్యాజిక్ ఉంది. రాగిణి, మరి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తావా? చూపిస్తాను. దీనికి కావాల్సింది స్ట్రాబెర్రీస్, ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్ 2, కొంచెం అంత షుగర్, మిల్క్. ఫస్ట్గా స్ట్రాబెర్రీస్ని మిక్సీలో వేసుకుందాం. కొంచెం షుగర్, టూ ఐస్ క్యూబ్స్, అయితే మనం ఏం చేసామో తెలుసా? ఇప్పుడు ముందుగా స్ట్రాబెర్రీస్ వేసాము, తర్వాత పంచదార వేసాము. అదే కనుక చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ పాలు పోసేసి తర్వాత దానిపైన స్ట్రాబెర్రీస్ వేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే స్ట్రాబెర్రీస్ మంచిగా పేస్ట్ అవ్వవు. అలా కాకుండా ఎప్పుడన్నా ఫ్రూట్స్ తోటి కనుక మనం మిల్క్ షేక్ చేస్తే కనుక ఫస్ట్ ఆ ఫ్రూట్స్ బ్లెండ్ చేసుకున్న తర్వాత పాలు పోయాలి. చూసారు కదా, ప్యూరీ అయిపోయింది. కానీ ఐస్ క్యూబ్స్ అయితే కొంచెం చిన్న ముక్కలుగా వేయడం మంచిది. ఎందుకంటే ఇలాంటి గ్లాస్ బౌల్స్ ఉన్నప్పుడు కొంచెం పెద్దగా ఉన్నాయనుకోండి, అవి గ్లాస్ బౌల్కి హర్ట్ చేసే అవకాశం ఉంటుంది. పర్లేదు. తర్వాత పాలు. ఐస్ క్రీమ్. మనం ఎటువంటి మిల్క్ షేక్స్ చేసినా కానీ కొన్నిసార్లు అంటే మనం బజార్లో వెళ్ళి మిల్క్ షేక్ అడిగినప్పుడు విత్ ఐస్ క్రీమ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఎందుకంటే ఐస్ క్రీమ్ కూడా వేస్తారు కాబట్టి. ఐస్ క్రీమ్ వేయకపోయినా పర్లేదు, కాకపోతే మనకి మంచి క్రీమీ టెక్స్చర్, కన్సిస్టెన్సీ రావడం కోసం ఐస్ క్రీమ్ వేసాం. చాలా బాగుంటుంది. మీరు కావాలంటే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కూడా వాడుకోవచ్చు, లేదంటే వెనిలా ఐస్ క్రీమ్ కూడా వాడుకోవచ్చు. తాగే మిల్క్ షేక్లో ఆ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది ఫ్రెష్ స్ట్రాబెరీస్ నుంచి వస్తే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాం. సరే, అయిపోయింది. చూసారా, నేనేమో పెద్ద పెద్ద డిష్లు చేసి ఇలా కష్టపడతా ఉంటే మా ఆవిడ వచ్చి షోలో చాలా సింపుల్గా అన్నీ వేసి చిక్ చిక్ అనే తయారు కాదమ్మా, ఊరికి అన్నాను అలా. నువ్వంత కోపంగా చూడొద్దు. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. కానీ దీన్ని మామూలుగా గ్లాస్లో పోసుకునే కన్నా మంచిగా దీనికి కొంచెం జామ్ రాసుకుంటే ఒక డిజైన్ లాగా అవుతుంది. దానికి మా వారికి కొంచెం స్పెషల్గా కూడా ఇవ్వచ్చని దీనికి మంచిగా జామ్ రాశాను. సో ఇదండి మీకోసం స్ట్రాబెర్రీ మిల్క్ షేక్. సో చూసారు కదా, షెఫ్ వైఫ్ అంటే మజాకా. చూడండి, చూడడానికి కూడా ఎంత చక్కగా ఉందో. సో సూపర్ సూపర్ సూపర్. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తయారు చేయు విధానం: మిక్సీ జార్లో స్ట్రాబెర్రీస్, షుగర్, ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. అందులో పాలు, ఐస్ క్రీమ్ వేసి మరొకసారి తిప్పి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపించేసాము. మరి నెక్స్ట్ ఏం స్పెషల్ చేయబోతున్నాం? నేనైతే మీకు ఇష్టమైంది చాక్లెట్ బ్రౌనీ. నాకు తెలుసు. యా యా
అయితే దానికంటే ముందు నీకోసం ఒక స్పెషల్, పేరులోనే చాలా స్పెషాలిటీ ఉంది వ్యాలంటైన్స్కి. దాని పేరు దిల్ జానీ. సో నువ్వు నా జాన్ కదా, నా దిల్ తోటి దిల్ జానీ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ. దిల్ 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 టు మేరీ జానేమన్. జానేమన్ అంటే ప్రియురాలు. సో మీకు ఈరోజు చేసి చూపించే డిష్ చాలా సింపుల్గా, ఈజీగా ఉంటుంది. ఒక ప్రియుడు ఒక ప్రియురాలకి చేయించే ఒక మంచి డిష్. అయితే ప్రియుడు ప్రియురాలు ఎందుకండి, ఒక భర్త కూడా తన భార్యకి ఈ డిష్ చేసి పెట్టచ్చు. విస్క్ తీసుకొని ఇందులో గుడ్లు వేసి విస్క్ చేసుకోవాలి. అంటే ఇదేదో మనం కేక్ అన్నట్టు ఫుల్గా విస్క్ చేయాల్సిన అవసరం లేదు. తెల్లది పసుపుది రెండు చక్కగా మిక్స్ అయిపోవాలి. ఇంకా కొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టి కొట్టు. మిమ్మల్ని కొట్టాలా? అమ్మ నన్ను వద్దమ్మా, టీవీ షోలో మాత్రం నాట్ అలౌడ్. సో ఓకే, వెరీ గుడ్. చాలు. దీని లోపల మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయచ్చు. ముందుగా రవ్వ, పౌడర్ షుగర్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన లైట్గా బేకింగ్ పౌడర్ కూడా వేసేస్తాను. అది చక్కగా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. లేదనుకోండి, మీరు కావాలంటే బేకింగ్ పౌడర్ షుగర్ పౌడర్తో పాటు కలిపి తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్స్ చేసేయండి. ఇందులో మనం రైజిన్స్ అంటే కిస్మిస్ మనం ఇక్కడ కొంచెం అంతా వేసేసుకుందాం. అలాగే జీడిపప్పు కూడా విరక్కొట్టిని ఇందులో వేసేసుకోవచ్చు. మనం ఎన్నో రకాల కేకులు చేసుకుంటూ ఉంటాం, కానీ ఈరోజు మనం చేస్తున్నది మన భారతీయపు కేక్. అంటే ఇలా రకరకాల డిష్లు ఉంటాయి. మనం అండేకి పియోషి అని చాలా చేస్తాం. ఇవన్నీ కొన్ని అయితే మన హైదరాబాద్ నుంచే, కానీ చాలామంది మర్చిపోతున్నారు. ఇంటర్నేషనల్ కేక్స్ కాదు, మన హైదరాబాద్లో కూడా రకరకాలు ఇలాంటివి చేసేవాళ్ళు. దీంట్లో కార్డమం పౌడర్ మంచి ఫ్లేవర్ ఇవ్వడం కోసం. అలాగే ఇది కోయాని కనుక మనం వేసుకునేటప్పుడు దాన్ని ఒక గ్రేట్ అన్న చేసి, లేకపోతే చేత్తో పొడిగా చేసి వేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది. అలాగే నెయ్యి కొంచెం అంతా, అలాగే దీంట్లో కొంచెం అంతా కుంకుమ పువ్వు కొంచెం వేడి నీళ్ళలో వేసేసి పెట్టేసుకుంటే దాని కలర్ అంతా బయటకు వస్తుంది. చక్కగా మిక్స్ చేసాం. ఇప్పుడు కోయా కూడా చక్కగా కలవాలంటే కొంచెం ఫాస్ట్గా ఇలా చక్కగా కలిసిపోయిన తర్వాత దీన్ని మనం మనకి ఇష్టం వచ్చిన షేప్లో, మరి వ్యాలంటైన్ స్పెషల్ కదా, నాదేమో పెద్ద గుండె, దానిదేమో చిన్న గుండె, అందుకోసం మా ఇద్దరికి కావాల్సిన 2 గుండెలు ఉన్నాయి. సో చక్కగా దీంట్లో వావ్, సూపర్, వెరీ గుడ్. సో ఏముంది, బేక్ చేసుకోవడమే కదా. నెక్స్ట్ టెంపరేచర్ ఏంటో చెప్పు. మీరు చెప్తే నేను చెప్పు, చూద్దాం. మీరు చెప్పాలండి. సో ఏదన్నా మనం కేక్స్ ఇలా బేక్ చేసుకునేటప్పుడు 180 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో చేస్తాం. కోయా ఇలా మనం చేసినప్పుడు కొంచెం తగ్గించుకోవచ్చు. 170, 165 డిగ్రీ సెంటీగ్రేడ్లో కొంచెం ఎక్కువసేపు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అవుతుంది. కాబట్టి ఒక 40 నిమిషాల పాటు 170 డిగ్రీ సెంటీగ్రేడ్లో బేక్ చేసుకుందాం. రెడీ అయిపోయింది కదా. తీసుకొని అవన్లో 175 డిగ్రీస్ సెంటీగ్రేడ్. మరి ఈ డిష్ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మనం చేసిన దిల్ జాను అది అవన్లో బేక్ అవుతా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏదైతే ఉందో బ్రౌనీ, అది కూడా చాక్లెట్ వాల్నట్ బ్రౌనీ. సో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చాక్లెట్, మెల్ట్ అయిన చాక్లెట్, దీన్ని అంటారు కుకింగ్ చాక్లెట్ అని అంటారు. అంటే మనం బజార్లో వెళ్ళి మనం అడిగితే కనుక దాన్ని షాప్స్లలో మనం కుకింగ్ చాక్లెట్ అని అడిగితే అది కొంచెం చౌకగా ఉంటుంది. మనం చాక్లెట్ బార్లు కొనుక్కొని తింటాం కదా, అలా కాకుండా ఇలా పెద్ద బార్స్ దొరుకుతాయి, అవి కొంచెం చౌకగా ఉంటాయి. దాంట్లో కనుక మనం మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకోవడం కూడా ఒక ఆర్ట్. ఏంటంటే కొంచెం డబల్ బాయిలర్, అంటే ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టి చాక్లెట్ ఒక దాంట్లో వేసి దీన్ని తిప్పుతూ ఉంటే మెల్ట్ అవుతుంది. ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది. దాని లోపల దీంట్లో బటర్, ఇది కొంచెం వేడిగా ఉంది, సో ఇది కరిగిపోతుంది వేస్తే. ఈ చాక్లెట్ కొంచెం ఎట్లాగో వేడిగా ఉంది. అయితే ఇంకోటి ఏం చేస్తానంటే నేను యూజువల్గా
ఇట్లా కొంచెం అంత మెల్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మిగతా ప్రాసెస్ చేసేసరికి చాక్లెట్ గట్టి పడకుండా ఏం చేస్తానంటే ఇది తీసుకెళ్ళేసి అవన్ ఉంటుంది కదా, అవన్ ప్రీ హీట్ చేసుకోవాలి మనం. అంటే బేక్ చేసేటప్పుడు ముందు కొంచెం అవన్ ఆన్ చేసి పెట్టుకొని అది 170-80 డిగ్రీస్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. అయితే ఇది అవన్లో పెట్టకూడదు, కాకపోతే ఇదే అవన్ పైన, మనం అందరం ఓవెన్ అంటాము, అవన్ అని కొంతమంది అంటారు, దానిపైన పెట్టేస్తాను. అయితే ఏమవుతుందంటే ఆ అవన్లో ఉన్న వేడి వల్ల పైన కూడా చక్కగా అది మెల్ట్ అయ్యి ఉంటుంది. సో నెక్స్ట్ 4 ఎగ్స్ తీసుకుంటాము. ఒక బౌల్లోకి తీసుకోండి. బీట్ చేయాలి కదండి వీటిని, సో అందుకే పెద్ద బౌల్లోకి ఫస్ట్ ఎగ్స్ బీట్ చేద్దాము. కేక్కి బీట్ చేసినట్టు బీట్ చేయక్కర్లేదు, కొంచెం. అయితే ఇందులో బేకింగ్ పౌడర్ అలాంటివి వేయాల్సిన అవసరం లేదు. మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే గుడ్డు కూడా ఒక రైజింగ్ ఏజెంట్. రైజింగ్ ఏంటంటే కేక్స్లో మనం పొంగుతుంది కదా, మనం అనుకుంటాం చాలాసార్లు అందులో బేకింగ్ పౌడర్ వేయడం వల్ల పొంగింది అనుకుంటాం, అలా కూడా పొంగుతుంది. కానీ గుడ్లు ఉండడం వల్ల దానికి చక్కగా మంచి రైజింగ్ అవుతుంది అనమాట. దీంట్లో షుగర్, మీ దగ్గర మెషిన్ ఉంటే కూడా మీరు అది యూజ్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ బీటింగ్. నెక్స్ట్ ఏం చేస్తాం, చేయి నొప్పేస్తున్నా బేబీ, దా ఇట్లా అమ్మా, నువ్వు ఇట్లా అమ్మా. అందుకే కదమ్మా నేను ఉంది, ఎందుకు నీకు చెయ్యి వేయకుండా. ఇది కూడా ఒట్టి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కొంచెం కొట్టేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం ఇందులో మనం మెల్ట్ అయిన చాక్లెట్ బటర్ వేస్తాం. అలాగే ఫస్ట్ పిండి ఇది 2 ఇందులో వేసేస్తా. అయితే ఏం చేస్తామంటే మనం ఈ పిండిలోనే ఈ వాల్నట్స్ పిండి వేసుకొని దాంట్లో వాల్నట్స్ వేస్తాం. వాల్నట్స్ వేసి దీన్ని మనం ఈ పిండితో పాటు కలుపుకుంటే ఏమవుతుందంటే మనం మిక్స్చర్ చేసినప్పుడు ఇవి కిందికి వెళ్ళిపోకుండా ఉంటాయి. ఇప్పుడు చూడండి, వాల్నట్ ఇలా తీసామనుకోండి, దానికి పిండి కోట్ అయి ఉంటుంది. ఆ కోటింగ్ వల్ల ఈ మిక్స్చర్లో లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది. సో దీంట్లోనే కోకో పౌడర్ కూడా వేసుకోవాలి. మనకి పిండి కొంచెం ఎక్కువ చేసుకుంటే కోకో పౌడర్ తగ్గించుకోవచ్చు. ఇందులో మనం వాడేది 125 గ్రామ్స్, అంటే 2 కలిపి కోకో పౌడర్ మనం మైదా పిండి కలిపి. సో 100 గ్రామ్స్ ఏమో మైదా పిండి తీసుకున్నాను, 25 గ్రామ్స్ ఏమో కోకో పౌడర్ తీసుకున్నాను. ఒకవేళ మీరు కోకో పౌడర్ కనుక ఎక్కువ వేసుకోవాలనుకుంటే దీంట్లో ఒక 25 గ్రామ్స్ యాడ్ చేస్తే మనం మైదా పిండిలో తగ్గించుకోవచ్చు. సో ఇది కూడా యాడ్ చేసి పెట్టుకుందాం. మరి కొంచెం వెనీలా ఎసెన్స్ ఇందులో వేసేనా? సో అది మీరు కలుపుతుంటే ఈ గుడ్డులోనే కొంచెం అంతా వెనీలా ఎసెన్స్ వేసేసి కలుపుకుందాం. ఇప్పుడు చూడండి, మన ఈ చాక్లెట్ బటర్ కూడా కొంచెం మెల్ట్ అయింది. ఫస్ట్ మనం దీన్ని ఈ మిక్స్చర్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇందులో బటర్ ఉంది, గుడ్లు ఉన్నాయి, షుగర్ ఉంది, వెనిలా ఎసెన్స్, చాక్లెట్, ఇవన్నీ దీంట్లో ఈ మిక్స్చర్ అంతా ఇందులో వేసి మనం కేక్ మిక్స్చర్లో ఇలా వేసి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, మన వాల్నట్స్ ఇవి కూడా చక్కగా లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది కదా. సో పర్ఫెక్ట్. సో మిక్స్చర్ అంతా రెడీ ఉంది. మన బేకింగ్ మోల్డ్ కూడా కింద అంటుకోకుండా ఇట్లా బటర్ పేపర్ కనుక పెట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పోసేనా కేక్ ఈజీగా వచ్చేస్తుంది. దీంట్లో ఈ మిక్స్చర్ని ఇది కొంచెం బేక్ అయిన తర్వాత పైన ఆ క్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. లోపల ఎలా ఉంటుంది తెలుసా, కొంచెం చూవీగా ఉంటుంది, పైన మంచి క్రస్ట్ వస్తుంది. సో మరి ఓవెన్లో పెట్టేద్దాం. టెంపరేచర్ 160 to 180 degrees for 40 minutes. సో తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేస్తామా? ఓకే. సో ఈరోజు వ్యాలంటైన్ స్పెషల్ 2 ఐటమ్స్ ఓవెన్లో ఉన్నాయి. నెక్స్ట్ మీకు ముద్దుల కుకీస్ ఎలా చేయాలో చూపిస్తాం. కుకీసే ఒకటొకటి ముద్దులు పెట్టుకుంటూ ఉంటాయి, చాలా బాగుంటాయి. చూడండి, మనం పిండి కలుపుకున్నట్టే కలుపుకొని కటర్ అంటే హార్ట్ షేప్ కటర్తో కట్ చేసుకోవచ్చు. ఈ పిండికి కలుపుకోవాల్సింది చాలా సింపుల్. 175 గ్రామ్స్ ఫ్లార్ తీసుకోవాలి, ఒక 100 గ్రామ్స్ షుగర్ తీసుకోవాలి,
దాన్ని మంచిగా పౌడర్ షుగర్ తీసుకొని ఆ పిండితో పాటు కలిపి దాంట్లో అరౌండ్ 115 గ్రామ్స్ ఫ్యాట్ తీసుకొని కొంచెం అంత గుడ్డు మనం బేకింగ్ పౌడర్ వేసేసి దాన్ని మంచి పిండిలాగా చేసుకోవాలి. దాన్ని చపాతీ పిండిలాగా రోల్ చేసుకొని కట్టర్ పెట్టి కట్ చేసుకొని దాని తర్వాత వ్యాలంటైన్స్ కదా అందుకే హార్ట్ షేప్లో కట్ చేశాను. ఇది బేసిక్ కుకీస్ అనమాట. దీనికోసం ఐసింగ్ తయారు చేస్తున్నాను. ఐసింగ్ చాలా సింపుల్. దీంట్లో నేను వైట్ బటర్ తీసుకోవచ్చు, ఇది ఎల్లో బటర్ కూడా తీసుకొని దీన్ని ఫస్ట్ మంచి క్రీమ్ చేసుకోవాలి. క్రీమ్ చేసుకొని దీంట్లో పౌడర్ షుగర్ కలిపేసుకోవాలి. కేక్స్ మీద కూడా ఐసింగ్ వాడతారు. అలాగే కాకుండా మన పైపింగ్ చేసుకోవడానికి వాడే దీన్ని బటర్ ఐసింగ్ అంటారు. చాలా సింపుల్. బటరు, షుగరు, దాంట్లో కావాలంటే కొంచెం అంత ఎసెన్స్, మరి కొంచెం అంత స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేస్తాను. వేసేసి దీన్ని చక్కగా మనం ఇలా కలిపేసుకుంటే దీన్ని మనం కుకీస్ మధ్యలో మనం మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటాం కదా కుకీస్, అయితే రెండు పక్కల మధ్యలో స్వీట్ క్రీమ్ లాగేస్తారు. ఇది బేసిక్గా అలాంటి క్రీమే. అయితే క్రీమ్ రెడీ అయిపోయింది. ఇక్కడ పైపింగ్ బ్యాగ్లో ఉంది. సో ఈ పైపింగ్ బ్యాగ్లో ఉన్న ఇప్పుడు చూడండి 2 రకాల కుకీస్ సేమ్ మిక్చరు. అయితే ఒక దాంట్లో కొంచెం అంత క్యారమల్ కలర్ వేసాను. నాలాగా కొంచెం నల్లగా ఉంది, మా ఆవిడలాగా ఒకటి తెల్లగా ఉంది. మరి ఇలా చేసుకున్న ఐసింగ్ని చక్కగా 2 కుకీస్ మధ్యలో పెట్టి చక్కగా వాటిని అటాచ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇలా చూడండి, చాలా సింపుల్. మీకు ఎక్కువ క్రీమ్ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, ఒక్కటి. దాని తర్వాత ఇంకో కుకీ తీసుకొని ఇలా పెట్టాలి. చూడండి ఎంత సింపుల్. మరి వ్యాలంటైన్ స్పెషల్ కాబట్టి ఇలాంటి రకరకాల కుకీలు షేప్లో చేసుకొని తినడం అంతే. సో వ్యాలంటైన్ అంటే కొంచెం స్పెషల్గా చేసుకోవాలనుకుంటే, మీ ఇంట్లో వాళ్ళని కూడా మీరు ఇంప్రెస్ చేయాలనుకుంటే ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. నచ్చింది కదా ఐడియా? చాలా బాగుంది, చాలా బాగుంది. నేను ఒకటి దానిపైన ఇంకోటి. మరి అన్నీ చేసేస్తావా? మరి అన్నీ చేసే ఈ లోపల నేను అవన్లో ఏమవుతుందో చూసేసి వస్తాను. బర్త్డేకి ఎవరు కేక్ కూడా పట్టుకోమా, కేక్ కట్ చేసేటప్పుడు వ్యాలంటైన్స్ బర్త్డేకి ఎవరు కేక్ వాళ్ళు కట్ చేసుకోవాలి, కానీ వ్యాలంటైన్స్ మాత్రం అందరూ కలిసి కట్ చేసుకుందాం. చూడండి ఇది మంచిగా ఇలా క్రస్ట్ కూడా కొంచెం క్రంబుల్ లాగా రావాలి. బ్రౌనీ పీసెస్ చూడండి వేడిగా ఉంది. కొంచెం ఈ కింద బటర్ పేపర్ పెట్టాం కదా అది, సో వేడిగా ఉంది. చిన్న బయట తీసుకో. ఏంటి యమ్మీ యమ్మీ. ఇంట్లో కూడా అంతే, ఏది తిన్నా కొంచెం తింటుంది, ఏది తిన్నా ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ తింటాను. బా చాలా బాగుంది. చూసారు కదా ఎంతో సూపర్ టేస్టీగా ఉంది. అంతేకాకుండా మా ఈ కిసింగ్ కుకీస్ మధ్యలో మంచిగా స్ట్రాబెర్రీ ఫ్లేవరు, అలాగే పైన కూడా ఒక చిన్న స్ట్రాబెర్రీ పీస్. ఏంటి పేరేంటి మర్చిపోయావా? చెప్పు మర్చిపోతే టూ మచ్. దిల్ జానీ అంటే ఒక ప్రియుడు ఒక ప్రియురాలకి చేసే ఈ స్వీట్. సో చిన్న పీస్ నీకు ఇస్తాను. దిల్ ఇది చూడ్డానికే ఎంతో బాగుంది. అందులో నట్స్ ఇవి. వ్యాలంటైన్స్ అనేది ఒక ఎక్స్క్యూజ్. ఎందుకండి వారానికి ఒకసారి కంపల్సరీగా ఇలా కలిసి చేసుకొని ఇలా స్వీట్లు చేసుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది. కలిసి తింటే సూపర్. చాక్లెట్ బ్రౌనీ తయారు చేయు విధానం. ఒక బౌల్లో కరిగించిన చాక్లెట్ తీసుకొని అందులో బటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో కోడిగుడ్లు వేసి బాగా బీట్ చేసుకోవాలి. అందులో షుగర్, వనీలా ఎసెన్స్ వేసి బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో మైదా పిండి, వాల్నట్స్, కోకో పౌడర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా బీట్ చేసిన కోడిగుడ్ల మిశ్రమాన్ని తీసుకొని అందులో చాక్లెట్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మైదా పిండి మిశ్రమాన్ని వేసుకొని బాగా కలిపి పెట్టుకొని అది ఒక ట్రేలో పోసుకొని 180 డిగ్రీస్లో బేక్ చేసుకోవాలి 40 నిమిషాల పాటు.
ఇటీవల కొత్తగా పెళ్ళైన వాళ్ళు భోజనానికి పిలిస్తే వెళ్ళాను. ముందు నేను వస్తున్నానంటేనే పాపం మా అమ్మాయికి వణుకు. తర్వాత బెండకాయని ముక్కలుగా కట్ చేసి పాపం కడుగుతోంది. అదేమో జిగురు వస్తుంది. సో అలాంటి పొరపాటు చేయకండి. బెండకాయలు ఎప్పుడైనా కానీ ముందుగా కడుక్కొని పొడిగుడ్డ పెట్టి తుడుచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బెండకాయని ముక్కలుగా కోసిన తర్వాత వేపుడు ఇలా చేసేటప్పుడు ఆ ముక్కల్ని కొంచెంసేపు ఆరనివ్వండి. తర్వాత కనుక మీరు వేపుడు చేసుకుంటే తొందరగా ఈజీగా చక్కగా అంటుకోకుండా మీ వేపుడు పర్ఫెక్ట్గా వస్తుంది. విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో మా ఇద్దరు వ్యాలంటైన్స్ చాలా బాగా జరిగింది. నేను కూడా ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీరు కూడా ఈరోజు ఈ స్పెషల్ వెరైటీస్ చేసుకోండి చక్కగా.